నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అవినీతిపై విజిలెన్స్ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ ఫ్లో లీడర్ మార్కపురి సూర్య డిమాండ్ చేశారు. భాస్కర్రావు భవన్ లో జరిగిన సిపిఐ నగర ముఖ్య కార్యకర్తల సమావేశంలో సూర్య మాట్లాడుతూ, నగరంలో మాస్టర్ ప్లాన్ ను బహిరంగంగా ప్రకటించిన తర్వాతే రోడ్ల విస్తరణ, కూల్చివేతలు చేపట్టాలని, ప్రజలకు ముందస్తు నోటీసులు ఇవ్వాలని కోరారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి జరగాలంటే రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి యొక్క పాత్ర అత్యంత కీలకం. కానీ నేటి పరిస్థితి చూసుకుంటే రామగుండం కార్పొరేషన్లో ప్రతి సెక్షన్లో ఖాళీ కుర్చీలే స్వాగతిస్తున్నాయి తప్ప అధికారులు వెళ్ళిన వాళ్ళ స్థానాలను భర్తీ చేద్దామనే ఆలోచన పాలకులకు కానీ ఇక్కడున్న జిల్లా కలెక్టర్ గారికి కానీ లేకపోవడం బాధాకరమైనటువంటి విషయం. రామగుండం కార్పొరేషన్లో అభివృద్ధికి సంబంధించి ఇంజనీరింగ్ సెక్షన్ అత్యంత కీలకమైనటువంటి సెక్షన్. దానికి సంబంధించి మనకు 50 డివిజన్లు ఉన్నప్పుడే 17 పోస్టులు శాంక్షన్ అయినాయి. ఈరోజు 60 డివిజన్లు ఉన్నప్పటికి కూడా 17ల 10 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మనకు ఎస్సీ లేడు, ఈఈ లేడు, డిఈలు 5గురికి 2 ఉన్నారు. ఆ 2ల ఒకరికి మళ్ళా ఎఫ్ఎస్సి కింద ఎస్సీ పోస్ట్ అప్లై చెప్పడం జరిగింది. అంటే డిఈ పోస్టును కూడా ఒకరే నిర్వహిస్తున్నారు. ఎస్సీకి ఎఫ్ఎస్సిని పెట్టిర్రు. లోకల్ డివిజన్లకు సంబంధించిన ఏఈలు ఇక్కడ 11 మంది ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో కేవలం 4 ఏఈలే 60 డివిజన్లకు సంబంధించి పని చేయాల్సి వస్తుంది. వాళ్ళ మీద పూర్తి స్థాయిలో పని ఒత్తిడి పెరిగి కనీసం కార్పొరేటర్లు పిలిచి వాళ్ళ డివిజన్లో ఉన్నటువంటి వర్క్ ఎస్టిమేషన్ వేయించుకుందామంటే ఏఈలు సమయం ఇవ్వలేనటువంటి దారుణ పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడ వెంటనే ఎస్సీని, ఈఈని, డిఈ పోస్టులను ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రామగుండం ప్రజల ఆరోగ్యానికి సంబంధించి పబ్లిక్ హెల్త్ సెక్షన్ల శానిటరీ ఇన్స్పెక్టర్లు 6 ఉండాలి. కేవలం 2 ఇన్స్పెక్టర్లతోటే ఇక్కడ విధులు నిర్వహించేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది. ఈ 2లో కూడా 2 సరైనటువంటి సమయం ఉండరు. వీకెండ్ వచ్చిందంటే ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ శానిటేషన్ పరిస్థితి అత్యంత దీనావస్థలో ఉన్నది. అధికారులు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇంటి పన్నులకు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంటు పొద్దున్న లేతే ఇంటి పన్నులు వసూలు చేయడానికి వార్డ్ అసిస్టెంట్లను డివిజన్ల మీదకి పంపిస్తూ ఉంటారు. వాళ్ళను చూసుకోవాల్సినటువంటి ఆర్ఓలు కానీ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కానీ ఖాళీ అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా భర్తీ చేయలేనటువంటి పరిస్థితి. ఒక్క ఆర్ఐ డిప్యూటేషన్లో ఉన్నారు. అత్యంత పనిభారం ఆయన మీద మోపే పరిస్థితి కనబడతా ఉన్నది. రామగుండం పారిశ్రామిక ప్రాంతం సుందరీకరణ కావాలంటే టౌన్ ప్లానింగ్ సెక్షన్ అత్యంత పకడ్బందీగా ఉండాల్సినటువంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్. 2 ఏసీపీలు ఉండాల్సిన స్థానంలో ఒక్క ఏసీపీ ఉంటాడు. ఆయన ఎక్కడ డ్యూటీ చేస్తాడో ఎవరికి కనబడడు. మనకు టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు 4 ఉండాలి. ఈ 4కి 2 ఉన్నారు. ఆ 2ల ఒక్కరు డిప్యూటేషన్ మీద ఉన్నారు. మొత్తం టౌన్ ప్లానింగ్ను ఆ ఒక్క సూపర్వైజరే గుత్తాధిపత్యం పెట్టుకొని రాజకీయ బలాన్ని చూసుకొని టౌన్ ప్లానింగ్ సెక్షన్ ను శాసిస్తూ లంచాలకు మరిగి ఇక్కడ అక్రమ కట్టడాలకు యథేచ్ఛగా అనుమతులు ఇస్తూ అత్యంత అవినీతికి పాల్పడతా ఉన్నారు. నేను జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా, ఇంజనీరింగ్ సెక్షన్ పైన అలాగే టౌన్ ప్లానింగ్ సెక్షన్ పైన విజిలెన్స్ విచారణ జరిపి అవినీతి అధికారులను ఇక్కడి నుంచి పంపించి పూర్తి స్థాయిలో మున్సిపల్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ప్రతి స్థానాన్ని భర్తీ చేస్తేనే రేపు మున్సిపల్ కార్పొరేషన్ పర్ఫెక్ట్ గా పనిచేసే అవకాశం ఉంటది. అంతేకాకుండా కమిషనర్ ఎఫ్ఏసీ మనకు ఇన్ఛార్జ్ కమిషనర్ తోటి గత 3 సంవత్సరాలుగా ఇక్కడ కార్పొరేషన్ నడుపుతున్నారు. అడిషనల్ కమిషనర్ లేనే లేడు. ఈ అన్ని పోస్టులను భర్తీ చేసి రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి కోరుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, జిల్లా కలెక్టర్ గారు ఆ యొక్క ప్రతి ఒక్క ఖాళీలు ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రామగుండం కార్పొరేషన్ కు సంబంధించినటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ DPR అలాగే మాస్టర్ ప్లాన్ ను తయారు చేసి
ఏ గల్లీలో ఎన్ని ఫీట్ల రోడ్డు ఉండాలి, రామగుండం కార్పొరేషన్ లో ఎక్కడెక్కడ మెయిన్ రోడ్లు ఎంత సెట్ బ్యాక్ ఉండాలనేది ముందుగానే రామగుండం కార్పొరేషన్ కమిషనర్ అధికారులు దాన్ని తీసుకొచ్చి ప్రజలకు చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలకు బహిరంగపరిచిన తర్వాతనే ఏమన్నా కూలగొట్టడాలు కానీ ఏమన్నా తొలగించే భవనాలు కానీ ఉన్నట్టయితే మాస్టర్ ప్లాన్ ప్రకారం వాళ్లకు నోటీసులు ఇచ్చిన అనంతరమే తొలగించాలి తప్ప ఏదో మేము ఎంక్వైరీకి పోయినాం పోగానే అక్కడ చూసే వరకు రోడ్డు చిన్న కనబడ్డది, ఏదో బిల్డింగ్ స్లాబ్ పైకి వచ్చిందనే ఇష్టానుసార నిర్ణయాలు తీసుకోవడం కాకుండా ఏదున్నా లీగల్ గా నోటీసులు ఇచ్చే తొలగించాలి తప్ప కంటికి నచ్చందల్లా తీసుకుంటా పోతామంటే కమ్యూనిస్టు పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కమిషనర్ గారిని మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఆధునిక బోధనా విధానాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3 రోజుల సమగ్ర సేవా శిక్షణ 5 కలెక్టర్ సందర్శించారు. సందర్భంగా నిర్వహిస్తున్న రోబోటిక్స్ ఇన్ అకాడమిక్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. కొంత క్లారిటీ ఇద్దాం లేదు. తర్వాత కొన్ని అదర్ పాయింట్స్ కూడా మనం ఒకసారి వి వాంటెడ్ యూ టు అప్రిషియేట్ అండ్ అండర్స్టాండ్ ఒకసారి. సో ఫస్ట్ వచ్చేసి బిఫోర్ వి స్టార్ట్ ఎనీథింగ్, ఈ మంత్ ఎండ్కి మన ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేది కంప్లీట్ అయింది. ఇంకా వీఆర్ షార్ట్ ఆఫ్ సమ్ 2000 మెంబర్స్ దాకా షార్ట్ ఉన్నాం అనమాట. ఐ థింక్ ఎగ్జాక్ట్ 2200 సంథింగ్ మెంబర్స్ ఉన్నాం. ఇందులో చూసినట్టయితే అట్లీస్ట్ ఒక 1000 మెంబర్స్ మనం మన యూడైస్ క్లియర్ చేసుకుంటే, డ్రాప్ ఆఫ్స్ క్లియర్ చేసుకుంటే, లేకపోతే ప్రైవేట్ స్కూల్ నుంచి టీసీ తెప్పించుకోగలిగితే ఈజీగా క్లియర్ అవుతాయి అనమాట. సో అవి మనం దోస్ ఆర్ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్, అంటే మనం ఈజీగా క్లియర్ చేయొచ్చు. బట్ అయినా కానీ దాంట్లో కొంత డిలే ఉంటుంది. సో మీ రిక్వెస్ట్ ఆల్ హెచ్ఎంస్ కొంత మీ మండల పరిధిలో కానీ మీ జ్యూడిక్షన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్లీజ్ ఆస్క్ దెమ్ టు క్లియర్ ఈ డ్రాప్ ఆఫ్స్ వెంటనే క్లియర్ అయినట్టు చూడండి. 28 ఉన్నాయి, 30, 31 4 డేసే ఉన్నాయి. తొందరగా క్లియర్ అయ్యేటట్టు చూడండి. అట్లీస్ట్ ఒక 1000 ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రీ చాలా ఈ 4-5 స్కూల్స్ ఎవ్రీడే ఎక్కడో దగ్గర మిగిలిపోతున్నాయి కాబట్టి ప్లీజ్ ఫాలో అది ఎఫ్ఆర్ఎస్ రెగ్యులర్ హ్యాబిట్ అయ్యేటట్టు చూడండి. ఇంకా ప్రతిదీ అడగాలి అని అడిగితేనే ఎఫ్ఆర్ఎస్ 100% అవుతుంది, ఆ పొజిషన్కి వస్తున్నాం. అట్లా కాకుండా ప్లీజ్ మేక్ షూర్ మీరు రెగ్యులర్గా అటెండెన్స్ ఎట్లా ఇస్తారో అదే అయ్యేటట్టు చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఆర్ఎస్లో టీచర్స్ లీవ్స్ తీసుకున్నా కానీ ఎఫ్ఆర్ఎస్లో అయ్యేటట్టు చూడండి. 100% ఎఫ్ఆర్ఎస్ క్వాలిటేటివ్ యూజ్ చేయగలిగితే బెటర్. దట్ ఈస్ సెకండ్ థింగ్. ఇంకొక పాయింట్ వచ్చేసి మనం రిపీటెడ్గా మీరు ఆస్కింగ్ యూడైస్ అనేది సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని గ్రామాలకు చిల్లిగవ్వ ఇచ్చేది లేదు కానీ అభివృద్ధి సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి కొత్త గ్రామాలకు తెరలేపిన కొత్త ప్రభాకర్ రెడ్డి అని విమర్శించారు. దుబ్బాక నియోజకవర్గానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో కొండా సురేఖ కానీ గడ్డం వివేక్ వెంకటస్వామి వచ్చినప్పుడు దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అడిగిన పాపాన పోలేదు కానీ కేవలం ప్రోటోకాల్ పేరుతో రగడ చేసినారని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలని చెప్పేసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఏవైతే సమీక్షలు చేస్తూ ఉన్నాడో మేము ఎమ్మెల్యే గారిని ఒకటి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు మీరు ఏ గ్రామాలకు ఎన్ని నిధులు ఇచ్చారు, దాని మీద ఏం సమీక్ష చేస్తూ ఉన్నారని అడుగుతున్నాం. గ్రామాలకు నిధులు ఇచ్చింది లేదు కానీ అభివృద్ధి పేరు పొంట సమీక్షలు అని చెప్పేసి కాలయాపన చేస్తూ కొత్త డ్రామాకు తెరదీసిన కొత్త ప్రభాకర్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు
మీకు దుబ్బాక నియోజకవర్గం మీద ప్రేమ ఉంటే గతంలో ఈ నియోజకవర్గానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులుగా కొండా సురేఖ కానీ వివేక్ వెంకటస్వామి కానీ వచ్చినప్పుడు కేవలం మీరు ప్రోటోకాల్ తోటి రగడ చేసిరు తప్ప దుబ్బాక అభివృద్ధి నిధుల గురించి ఎన్నడైనా అడిగిర్రా అని చెప్పేసి మేము సూటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో మీరు ఎంపీగా కూడా ఉన్నారు, కానీ ఈ నియోజకవర్గానికి ఎన్ని నిధులు ఇచ్చారు దాని మీద చర్చకు మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కొత్త ప్రభాకర్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొత్త ప్రభాకర్ రెడ్డి కొత్త డ్రామాలు మొదలు పెడుతూ దుబ్బాక నియోజకవర్గ ప్రజలను ఏదో ఆగంబట్టాలని చూస్తున్నాడు. కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మీ డ్రామాలకు ఆగబోయే పబ్లిక్ దుబ్బాక నియోజకవర్గ ప్రజలు కాదు. మీరు ఒక్కటే గ్రహించండి, మీ డ్రామాలను ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మీరు మాట్లాడుతున్నారు, నేను అభివృద్ధి సమీక్షలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీరు అభివృద్ధి ఈ పన్నులు ఇచ్చింది లేదు కానీ ఆ సమక్షంలో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? ప్రజలు నాకు ఓట్లేస్తే ఏం లేకుంటే లేదని. అంతే మీ యొక్క అధికార దాహం సందర్భంగా ఎంత కనపడుతుందంటే అంత కనపడుతుంది. అంటే నేను ప్రజలు ఓట్లేస్తే అని లేకుంటే లేదు నీ అనే స్థాయి నీవు మాట్లాడుతున్నావు అంటే నీ డబ్బు అహంకారం మాట్లాడుతూ ఉన్నది. నీ అటువంటి పెట్టుబడిదారుడు ఎన్నడూ పనికిరాడు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చేస్తారనే ఆశా నమ్మకం కూడా దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు లేదు. కేవలం డబ్బా కొట్టడం, మీ డబ్బా ఊపదంనే ఉపన్యాసాలు ఇచ్చుకోవడానికే పనిచేస్తూ ఉన్నారు తప్ప దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి ఏనాడు పనిచేయలేరు. కేవలం దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ద్వారానే, చెరుకు శ్రీనివాసరెడ్డి ద్వారానే చేస్తామని చెప్పేసి ఈ దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ముందుంచడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పనిచేస్తూ ఉందని చెప్పేసి తెలుస్తూ మీ ఉపన్యాసాలు బంద్ చేసుకోవాలని చెప్పేసి ఇలాంటి చిల్లర డ్రామాలకు తెర ముగించాలని చెప్పేసి ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో స్వచ్ఛంద రక్తదాన శిబిరంను డాక్టర్ రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ రాంప్రసాద్, ఎండీఓ ఎర్రయ్య, పంచాయతీరాజ్ ఏఈ ప్రసాద్, నాయకులు, సర్పంచులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సరే బాయ్. నిలబడి 10 సంవత్సరాల నుంచి రక్తదాన శిబిరాన్ని ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఏంటంటే ఈ రక్తం ద్వారా అంటే ఇప్పుడు వచ్చేసి వాళ్ళతో ఈ సభ్యులు చేసుకోవాలని అందరికీ కోరడం జరిగింది. చాలామంది స్పందించారు. మనం వాళ్ళు కూడా పోలీసు సహకారం అందరి సహకారంతో ఈ క్యాంపు సక్సెస్ఫుల్గా కొనసాగిస్తుంది. ఇంకా ఇప్పటివరకు 50 మంది ఇంకా చాలామంది ఇస్తున్నారు. చాలామంది ఇవ్వడానికి ఆసక్తి. రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, పంటల నిర్వహణపై నిరంతర అవగాహన కల్పిస్తున్న రైతు నేస్తం కార్యక్రమం విజయవంతంగా 99 వారాలు పూర్తి చేసుకుని 100వ వారంలోకి అడుగుపెట్టడం సంతోషకరమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
మంగళవారం పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ రైతు వేదికలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన రైతు నేస్తం ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. కాబట్టి దయచేసి మీ భూములు మంచి మీ భూగర్భ జలాలు అందుబాటులో ఉంటాయి. ఆయిల్ పాంతో పాటు హార్టికల్చర్ కూడా చేపిస్తూ నువ్వు వేసే అంతర్ పంటల్లో కూడా ఈ మొక్కలు వేయవచ్చు. ఇప్పుడు వరి పొలం వేసిన రైతులు కూడా ఈ మొక్కలు వేసి వరి పొలం అయ్యే రోజులో 2 పంటలు వస్తుంది. వరి పంట మధ్యలో ఇంకొక పంట తీసుకోవచ్చు. అది కాపు వచ్చే రోజులో 4-5 పంటలు తీసుకోవచ్చు. ఆ పామాయిల్లో 3 సంవత్సరాలలో అతనికి ఏ రకమైన నష్టం రాదు. కాబట్టి దయచేసి ఎమ్మెల్యేలందరూ మీ కొన్న మీ తండ్రి ఇచ్చిన పొలంతో పాటు మీ అమ్మోడు ఇచ్చిన పొలంతో పాటు మిగతా రైతులందరితో ఎదుగుతారు. అది ఎమ్మెల్యే చేస్తే ఎమ్మెల్యే గారు ఇచ్చిందని చెప్పి ఆ నియోజకవర్గం మొత్తం వేస్తుంది. అందుకని నువ్వు నా నియోజకవర్గానికి వెళ్ళు. ఇప్పుడుకే 1.5 ఎకరాలు అయింది. ఇంకో 1,00,000 ఎకరాలు ఇస్తే నా దగ్గర రూపాయలు అనేది చెట్టు కూడా ఉండదు. నీ రకాల కింద మీ చెరువు కింద కొనుక్కోవాలి. ఆడు కూడా ఇవ్వను. చెరువులో నీరు ఉన్నంత మాత్రం మనకు అర్థం. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలను సాగు చేపట్టాలి. వాతావరణ శాఖ అంచనాలు, నీటి లభ్యత, వ్యవసాయ శాఖ సూచనలను అనుసరించి పంటల సాగు చేపడితే రైతులు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో నిర్వహిస్తున్న రైతు నేస్తం 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గద్వాల మండలంలోని చెనుగోనుపల్లి రైతు వేదికలో పాల్గొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు అందించిన శాస్త్రీయ వ్యవసాయ సూచనలను వీక్షించారు. ఇప్పుడు మేము ఈ ప్రోగ్రాం పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు వర్షం పడింది, బాగుంది. ఈ వారం వర్షం పడింది, నీళ్లున్నాయి. ఎక్కడో మహారాష్ట్రలో వర్షం పడితే ఇప్పుడు వచ్చింది జూరాలకు వాటర్. 15 రోజుల క్రితం మహారాష్ట్రలో పడ్డ నీళ్లు ఇప్పుడు వచ్చింది జూరాలకి. ఇప్పుడు రేపు వర్షం పడుతుందో లేదో నాకు కూడా తెలియదు. రేపు వర్షం పడుతుందో మనకు కూడా తెలియదు. వాతావరణ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ శాఖ ఇచ్చిన ప్రకారం మార్గదర్శకాల ప్రకారం ఇప్పుడు వర్షం బాగానే ఉంది. రేపు 1 నెల ఇప్పుడు నువ్వు వాటర్ రిలీజ్ చేస్తా, నువ్వు ఇప్పుడు వేస్తున్నావు, వరేస్తున్నావు అనుకుందాం. 1 నెల తర్వాత అక్కడ వర్షం పడలేదు, నీళ్లు రాలేదు, ఏం చేయాలి? ఇప్పుడు బాగుంది, నీళ్లు రిలీజ్ చేస్తాము. 2వ విడత 3వ విడత రిలీజ్ చేయాలంటే నీళ్లు లేకపోతే ఏం చేయాలి? అందుకే మీటింగ్ పెట్టడం జరిగింది. రిలీజ్ చేయమని ఎక్కడా కూడా అనట్లేదు. రిలీజ్ చేసేటప్పుడు మన దగ్గర ఎంత నీళ్లు ఉన్నాయి, కింద ఏ చెరువులు నిండాలి, ఏమి రిజర్వాయర్లు నిండాలి అన్ని ప్లాన్ చేసుకున్నాక ఇరిగేషన్ వాళ్ళు చేస్తారు. సరే ఇప్పుడు 4-5 అడిగారు కదా, సరే ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి రిలీజ్ చేస్తాం, అలా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఇప్పుడుది కాదు, అంటే ఇప్పుడు సమస్య తీరిపోయిందని కాదు అడగడం. 1 నెల తర్వాత వర్షాలు ఉండవు. ఇది మీరు అంటున్నట్టు గత 15-20 సంవత్సరాలు మనకి ఎప్పుడు ఇలాంటి సందర్భం రాలేదు. ఈ సంవత్సరమే మనకు వచ్చింది. అది కూడా ఇక్కడ మన రాష్ట్రం కాదు, దేశం మొత్తం ఇలా ఉంది. కాబట్టి కొద్దిగా ఆలోచించి మీరు వేసే పంటలు ఏవైతున్నాయో కొద్దిగా వ్యవసాయ శాఖ అధికారుల యొక్క ఇన్పుట్స్ తీసుకొని దాని ప్రకారం చేయండి అనే సూచనతోనే ఇంత ప్లాన్ చేసినాం. మీరు చూడండి, గత నెల నుంచి అందరూ కూడా ఆరుతడి పంటలు వేసుకోండి, వర్షాలు రావు చూసుకోండి అనే చెప్తున్నారు. వర్షాలు ఎప్పటి నుంచి వచ్చాయి మన గద్వాల జిల్లాకి? గత 10 రోజుల నుంచే వర్షం పడుతుంది మన గద్వాల జిల్లాకి. మామూలుగా అయితే జూన్ నెల నుంచే వర్షాలు పడాలి. చూడండి, మీరు జూన్ నెలలో వర్షం పడలేదు. 42% వర్షపాతం తగ్గిపోయింది జూన్ నెలలో. ఇప్పుడు జూలైలో ఈ 10 రోజుల్లో వర్షం పడడం వల్ల ఆ 42% తగ్గిన వర్షపాతం కాస్త ఇప్పుడు 31% వచ్చింది. అంటే ఒక 10% మాత్రమే ఉపశమనం వచ్చింది. ఈ 35% తక్కువే. ఇంకా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో ఇంకా పడదు అని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్నది. కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించేటప్పుడు తొందరపాటు లేకుండా ఇప్పుడు రిలీజ్ చేసినా కూడా వేసుకున్నా కూడా తర్వాత నెక్స్ట్ నెలలో ఏం చేస్తారు అనే మీద ఆలోచించి చిన్న షార్ట్ టర్మ్ క్రాప్స్, అంటే తక్కువ వ్యవధిలో ప్రొడక్షన్ అయ్యే క్రాప్స్ వేసుకోవడానికి ఇంపార్టెన్స్ తో ఈ వ్యవసాయ శాఖ వాళ్ళు మీకు సలహాలు ఇస్తున్నారు. కాబట్టి దయచేసి వాళ్ళని సంప్రదించి మీరు వేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. అందుకే ఈ అవగాహన సదస్సు. సో దీనిలో ఒక రైతుకి నష్టం జరగమని ఎక్కడ ప్రభుత్వం నుంచి కానీ జిల్లా యంత్రాంగం నుంచి కూడా మేము రైతుకు నష్టం జరిగేది మాత్రం సహించేది లేదు, ఒక రైతైనా సరే. కానీ ఇప్పుడు మీరు తొందరపాటు వేసుకొని తర్వాత నాకు నీళ్లు లేవు, ఎండిపోయింది, ఇప్పుడు చాలా డబ్బులు పెట్టాను, చాలా
మాన్యువల్ లేబర్ పెట్టుకున్నాను, యూరియా కొనుక్కున్నాను, విత్తనాలు కొనుక్కున్నాను, ఇన్ని కొనుక్కున్నాను, మీరే వర్షం పడిందని వేసుకున్నాను, మీరు నాకు చెప్పలేదు కదా, మీరు అప్పుడు చెప్పు నేను వేసుకునేవాడు కాదు కదా అంటారు కదా రేపు ఒక నెల తర్వాత. అందుకే ఇప్పుడు చెప్తున్నాం. సో జూన్ నెలలో గ్రామ సభలు పెట్టినాము, జూలైలో మీటింగ్లు పెడుతున్నాం, మళ్ళీ 4-5 రోజులు మళ్ళీ సర్పంచ్లందరినీ కూడా పిలుస్తున్నాం రేపు. బీజేపీ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా రాష్ట నాయకురాలు సోమారపు లావణ్య లక్ష్మీనగర్ మండలంలోని పలు బూత్లను సందర్శించి ఓటర్ నమోదు సవరణ ప్రక్రియను పరిశీలించారు. రామగుండం ఎస్ఐఆర్ జాయింట్ కోఆర్డినేటర్ కోడూరి రమేష్, మండల అధ్యక్షురాలు ఊరగొండ అపర్ణ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాన్ని సమీక్షించిన ఆమె స్థానిక బీఎల్ఓను అభినందించారు. ప్రతి అర్హుడైన ఓటర్ పేరు జాబితాలో ఉండేలా పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు లక్ష్మీనగర్లో ఉన్నటువంటి మండల కేంద్రాలను మరి ఈరోజు ప్రవాసగా ఇచ్చేసి మరి ఎస్ఐఆర్లో జరుగుతున్నటువంటి వర్క్స్ ఎవరైతే అంగన్వాడీ కేంద్రాలు ఆర్పీలు మరి ఎంతో అద్భుతంగా కూడా ఎస్ఐఆర్ని నిర్వహిస్తూ మరి దాదాపు నెల రోజుల పైన కూడా అవ్వడం జరిగింది. మరి చాలా కష్టపూరితంగా ఉన్నటువంటి ఈ వర్క్ని మరి వారి యొక్క ఆధ్వర్యంలో జరగడం గమనించడం జరిగింది. చాలా కష్టపడుతున్నారు. అదేవిధంగా మరి ఎవరైతే సాధారణ ఓటర్ ఎవరైతే ఉన్నారో మరి కొన్ని చోట్ల చూసినట్టయితే అసలు వాళ్ళ యొక్క ఓట్లు నమోదు చేసుకోవడం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సో ఒకటే అందరం కూడా విజ్ఞప్తించుకుంటున్నాం, ఎవరైతే ఎస్ఐఆర్లో నమోదు చేసుకోలేదో ఇంకా దాదాపు ఆగస్టు 3 దాకా కూడా మనకు సమయం ఉన్నది. ఆ సమయం లోపల ప్రతి ఒక్కరు కూడా ఓట్ని మరి నమోదు చేసుకున్నట్టయితేనే మీ ఓట్లు మరి ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే షిఫ్ట్ అయినాయో వాళ్ళు కూడా మరోసారి రీచెక్ చేసుకొని మీ ఓట్లను సరిచూసుకోవాలని కోరుకుంటూ మరి ఈ యొక్క ప్రవాస్లో మరి మాతో పాటు వస్తున్నటువంటి మండలాధ్యక్షులు, కార్పొరేటర్ కంటెస్టెంట్లు, అదేవిధంగా BLA 2లు మరి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇదే విధంగా మరి ఎస్ఐఆర్ యొక్క ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దాన్ని ముందుకు సాగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎంపీడీఓ నరేష్ ఆధ్వర్యంలో ఈ రోజు సర్పంచ్లు, సెక్రటరీలతో వివిధ శాఖలోని అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రతి ఒక్కటి మా దృష్టికి తీసుకురావాలని, అదేవిధంగా ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఉండాలని, రైతులకు కంపౌండ్ చాలా రకాలుగా బెనిఫిట్ ఉంటుంది. సందర్భంగా ఎంపీడీఓ నరేష్, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడారు. మీరు కాంట్రాక్టర్ నంబర్ కూడా ఇచ్చినారు. నిన్న ఒక అబ్బాయి చెప్పాడు, ఆయన బిల్లు వచ్చింది. ఆ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ నంబర్ ఇచ్చినారు. ఎందుకు బిల్లు పెట్టారు? బెనిఫిషియరీని ఎందుకు ఇస్తారు? మీరు ఎందుకు ఇక్కడ తీసుకోవాలి? మీరే నా పంచాయతీ సెక్రటరీ మిమ్మల్ని అడుగుతారు, ఎందుకు ఇక్కడ తీసుకోవాలి? 19 ఇంట్లో వచ్చినాయి. ఒకే దగ్గర ఈశాన్ నగర్ లో 2 వచ్చినాయి, 8 ఇంట్లో వస్తుంది. కాంట్రాక్టర్ నంబర్ ఇచ్చినా కదా, ఎప్పుడు వచ్చి రాకపోతే నాకు చెప్పండమ్మా, నేను వస్తా, నేను కాల్ చేస్తా, నేను పిలిపించేవాళ్ళు. ఎందుకు లేట్ ఎందుకు ఉన్నాయి కదా? నీ దగ్గర కానీ 8 ఉన్నాయి, జనగాంలో 2, 3 ఉన్నాయి, 4 ఉన్నాయి. వాళ్ళు గడ్డవన్నా మన కట్టించేద్దామన్నా కాంట్రాక్టర్ ఉన్నారు. 5 లక్షలు అంటే ఏంటి అసలు అర్థం కావట్లేదు. 5 లక్షలు అంటే 100 గంటలు ఏంటండి లెక్క పెట్టారండి. కావాలా 5 లక్షలు ఏమైనా రెస్పాండ్ కండి, ఎవరికైనా రెస్పాండ్ కండి. అంటే మీరు పనులు ఉంటున్నారు కాదంట, ఏ డిపార్ట్మెంట్ అయినా సార్, ప్రతి ఆల్ ఇంకోటి మీ నేనైతే నాకు ఇస్తాను. ఎవరు పనులు ఎవరు పరిస్థితి ఎవరు వెంటనే నాకు ఇస్తాను వస్తుందా వెంటనే అది ఉన్నదే దాన్ని మాట్లాడాలి. ఎప్పుడైనా బిజీ ఉంటాం, కొంచెం ఒక 1/2 గంట మళ్ళీ ఏమన్నా చెప్పి ఫోన్ చేసి
వివిధ రకాలు ఉన్నాయి, ఇవి పనులు ఉన్నాయి. ఇంట్లో అయితే మనం కట్టించేస్తాం, దాంట్లో ఇబ్బంది లేదు. తర్వాత ఇంకోటి, వర్షాకాలం వర్షం పడతలేదు అనేది ఆలోచన పెట్టుకోకండి. వాళ్ళు డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ తీసుకోవాలి. నాకు లాస్ట్ ఇయర్ నాకు లింగంపేట చాలా ప్రాబ్లం అయింది. నాకు లాస్ట్ ఇయర్ లింగంపేటలో జీపీలో ఒక్కడో జ్వరం వచ్చేసి మొత్తం అయిపోయింది. డాక్టర్లో నెగ్లెన్స్ కాదు, వాళ్ళ నెగ్లెన్స్ పోయి చేయడానికి కాలేదు. సో అది సంస్థ బాగా ఇదైపోయింది కాబట్టి దాన్ని ఏదో అడగడతారు కదా కాబట్టి వాళ్ళకి ఎవరైతే వాళ్ళ లోన్ లింగంపేట కోటి 5 లక్షలు అంటే అది ఫ్రీగా వస్తుంది. ఇది నెలకు 5,000 2,000 వాళ్ళు చెప్తారు. వాళ్ళకి ఎందుకంటే లేని వాడు ఉంటారు కదా, 5 లక్షల కూడా పెట్టుకునే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి ఒక 2 లక్షల రూపాయలు మనం అప్పియచ్చు. నేను లింగంపేట కోరుతున్నాను. సో ఇక్కడ కూడా ఇద్దాము, దానికి ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ గ్రూప్లో లేకపోయినట్లయితే షేర్ చేయండి, 6-15 ఉంటుంది అట్లా కూడా వాళ్ళే అకౌంట్. అవునా, అమౌంట్ ఇప్పించేద్దాం. మళ్ళీ ఇల్లు కూడా కాంట్రాక్టర్ మాట్లాడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ అవి అన్ని నేను చెప్పి లోన్ ఇవ్వడానికి రెడీ ఉన్నా. మీరు ఏదంటే అది చేపించడానికి రెడీ. కాకపోతే మనం కూడా కొంచెం సజెస్ట్ చేస్తాం, మనం కూడా కొంచెం ఇంట్రెస్ట్ కట్టుకోవడానికి రెడీగా లేరా ఉన్నారు అంటే వాళ్ళకి రాష్ట్రం ఇక రాది. అందరికీ మనం 100% చేయలేం కదా, ఏ ప్రభుత్వాలే చేయలేదు. ఇంకో 200 సంవత్సరాలు ఉన్నది. ఆ సంవత్సరాలు ఈ గోదావరి కంటిన్యూ, గోదావరి కాలంలో కంటిన్యూ కాబట్టి ఇప్పుడు తన కూడా ఇప్పుడు ఒకటి అలా ఫస్ట్ మళ్ళీ హక్సి ఇచ్చారు, తర్వాత మళ్ళీ రేకులే కూడా అడుగుతారు. రేకులు అడుగుతారు. ఇప్పుడు గుడిసెలు ఇచ్చారు కదా, వాళ్ళకి ఇచ్చింది కదా, తర్వాత ఈ రేపు కూడా రాద్దాం, అట్లేం లేదు. కాకపోతే ఊరికి ఊరు రావాలంటే అది కాదు. ఎవరైతే సామాన్యంగా ఉన్నోళ్ళు అనేది ఇవ్వట్లేదు, ఆయన బాగుపడదు. విధవాళ్ళు అంటే చాలా పట్టుకుంటారు మన ఇండియాలో. దాంట్లో తర్వాత విషయం కాబట్టి దానికి ఆగదా చేద్దాం. మేము డైరెక్ట్గా కాకుండా వాళ్ళంటే డైరెక్ట్ పోతుంది, మీరు ఎంపీడీఓ ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఒక గవర్నమెంట్ స్కీమ్ చేసింది. ఇప్పుడు ఈజీఎస్లో ఎగ్జాంపుల్ ఈజీఎస్ ఉంది. ఈజీఎస్లో ఫామ్ పాండు, సోప్ ఫిట్స్, ప్రతి ఇంటికి సోప్ ఫిట్స్, ప్రతి బెనిఫిషరీకి ఒక ఫామ్ పాండు అనేది చాలా అనుకూలమైన పని ఇది. ఎందుకంటే ఒక ఫామ్ పాండ్ తగ్గుతుంటే చాలా రకాలుగా బెనిఫిట్ పొందుతారు. దాంట్లో ఫిష్ వేసుకోవచ్చు, రౌండ్గా ట్రీ ప్లాంటేషన్ కూడా వేసుకోవచ్చు. అవి తర్వాత సోప్ ఫీట్ అనేది ఒకటి ఉంది. సోప్ ఫీట్ అనేది ఇంటికి డ్రైనేజ్ కాకుండా సోప్ ఫీట్ ఏదైతే ఉందో అది చాలా మంచి స్కీమ్. అది మన ఇంటికి అది, ఎందుకంటే మీకు వేస్టేజ్ డ్రైనేజ్ కూడా అక్కర్లేదు దాంట్లో. తర్వాత మ్యాజిక్ సోప్ ఫీట్స్ అవి ఉన్నాయి, అంటే ఇన్స్టిట్యూషన్లోకి ఉన్నాయి అవి. తర్వాత గ్రామ పంచాయతీలు కానీ పారిశుద్ధ్యం క్లీన్గా ఉండాలని చెప్పేసి రోడ్ల గురించి కూడా సమస్యలు జరిగినాయి, ఇప్పుడు వచ్చినాయి. అయితే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వచ్చి అవి కొన్ని రోడ్లు బాగలేనందుకు బాగా చేయించాలని చెప్పేసి
హైయర్ ఆఫీసర్కు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ వారిగా చెప్పి ఇది చేశారు. ఈరోజు ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఈ బీబీపేట మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి గ్రామ సర్పంచ్లందరూ, పంచాయత్ సెక్రటరీస్, ప్రభుత్వ వివిధ శాఖల అధికారులు అందరూ పాల్గొనడం జరిగింది. దీంట్లో మెయిన్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కింద జరిగే ప్రోగ్రామ్స్ అన్ని మానిటరింగ్, వివిధ డిపార్ట్మెంట్ మానిటరింగ్ చేయడం జరిగింది. రేపటి నుంచి గ్రామ పంచాయతీలో స్పెషల్ మీటింగ్స్ వాళ్ళు కండక్ట్ చేయమని మేము గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చిందని మేము వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వారు రేపు 29th రోజు పంచాయత్ సెక్రటరీస్, గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేయాలి దాని మీద రేపు వాళ్ళు మీటింగ్ పెట్టి ఒక నిర్ణయం తీసుకొని, ఒక ప్రపోజల్స్ తీసుకొని, అది మెయిన్ ఏముందంటే జలసీన్ ప్రోగ్రామ్ కింద ఇంకుడు గుంతలు, ఫామ్ ఫండ్, ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండాలి, ప్రతి రైతుకు ఫామ్ ఫండ్ ఉండాలి, ప్రతి ఊరికి ఒక చెరువు, అంటే అలా ప్రోగ్రామ్స్ ఒక 6-7 ప్రోగ్రామ్స్ కింద వాళ్ళు రేపు మీటింగ్ కండక్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. రామగుండంలోని తవిత ఆశ్రమంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలోని బాలికలకు మహిళలు గోరింటాకు పెట్టి సాంప్రదాయ సంబరాలను నిర్వహించారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల ఐక్యవేదిక మహిళలు, సీతారామ సేవా సమితి ప్రతినిధులు, గోలివాడి చంద్రకళ పాల్గొన్నారు. సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ గోరింటాకు మన సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక అని, ఇది చర్మ ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు శరీర వేడిని తగ్గించి అందాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. ఫోటో తీసుకున్నాం ప్లీజ్. గుండెలో నిలిచిపోయే కవితా ఆశ్రమంలో రామగుండం స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక తరపున శ్రీ సీతారామ సేవా సమితి ఆధ్వర్యంలో గోరెంటాకు ప్రోగ్రాం చేయడం జరిగింది. గోరెంటాకు పండుగ అంటే ఆషాఢ మాసంలో ప్రతిసారి కానీ కొత్త పెళ్లి కూతుళ్ళు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో గోరెంటాకు తెంపుకొచ్చి ఆడబిడ్డలకు పెట్టడం మన ఆనవాయితీ. అదే కాకుండా వర్షాకాలంలో చిన్న చిన్న ఎలర్జీలు, వ్యాధులు అట్లాంటి వాటికి పొలం నాట్లని, కలుపులని, వాటర్లో నడిచే వాళ్ళకు అట్లాంటి వాళ్ళ కోసం కాళ్ళు చెడతాయి అన్నట్టు, వేడి ఎక్కువై. అట్లాంటప్పుడు మనం గోరెంటాకు చేతులకు కానీ కాళ్ళకు కానీ మనం పెట్టుకుంటే వేడి తీసేస్తాయి, మళ్ళీ ఇన్ఫెక్షన్లు అని పోతాయి. అంతేకాకుండా దీనికి ఒక రీజన్ ఉంది. గోరెంటాకు ఎట్లా పుట్టింది అనే దాని మీద ఒక
ఒక కథ ఉంది. అది ఏంటంటే పార్వతీదేవి అంశతోటి పుట్టిన గోరెంటాకు చెట్టు. పార్వతీదేవి రక్తం బొట్టుతోటి ఉద్భవించిన గోరెంటాకు చెట్టు. దాంతో నలిసి పార్వతీదేవి ఇట్లా నలిసి చూసేసరికి ఏమైందంటే అది ఎర్రగా పండింది అన్నట్టు. పండేటప్పుడు అందరూ పార్వతీదేవి పెట్టుకున్న తర్వాత అందరూ కూడా జనాలు ఆ దేవతలు అందరూ కూడా అట్లా గోరెంటాకు పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. గోరెంటాకు పెట్టుకుంటే ఎర్రగా పండితే దాన్ని చూసి మన కుంకుమ బొట్టు వచ్చి పార్వతిని అడిగింది అన్నట్టు. మరి ఎట్లా పార్వతీదేవి, మరి మీరు ఇట్లా గోరెంటాకు పెట్టుకుంటారు కదా, మరి నన్ను ఎవరు పెట్టుకుంటారు? బొట్టు పెట్టుకోవాలి కదా ప్రతి ఒక్కరు. వాళ్ళు కూడా ముందున ఈ మైదాకు పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడు నా కుంకుమ బొట్టును లెక్క చేయరు కదా, పెట్టుకోరు కదా అనేసరికి అప్పుడు పార్వతీదేవి ఒక వరం ఇస్తుంది గోరెంటాకు. ఏమనంటే చేతులకు పెట్టుకో, కాళ్ళకు పెట్టుకో, ఎక్కడైనా పండితే కానీ నుదుటి మీద పెట్టుకుంటే మాత్రం పండదు గోరెంటాకు అని చెప్పి వరం ఇస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గౌరవ అధ్యక్షులు మద్దెల దినేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. శ్రీ సీతారామ సేవా సమితి గోరెంటాకు పండుగ. సీతారామ సేవా సమితి. సీతారామ సేవా సమితి. సీతారామ సేవా సమితి. ఇప్పుడు ఏమేమి సునీత ఓకే పాటలు పెట్టు అక్కడ కొద్దిగా చేయరు పాటలు పెట్టి పాడబెట్టు. అభివృద్ధి పేరిట గోదావరి ఖనిలో చేపట్టిన కూల్చివేతలతో ఆస్తి యజమానులను కిరాయిదారులుగా మార్చిన చరిత్ర ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దేనని బీఆర్ఎస్ మాజీ ఫ్లోర్ లీడర్ నారాయణదాసు మారుతి ఆరోపించారు. మంగళవారం గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్టీపీసీ పట్టణ అధ్యక్షుడు ఈదునూరి శ్రీకాంత్ తో కలిసి మాట్లాడిన ఆయన అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తప్పులను ప్రశ్నించడం ప్రతిపక్షంగా తమ బాధ్యత అని అన్నారు. మేయర్ మరియు గుంత మహేష్, మా గౌరవ మాజీ ఎమ్మెల్యే, మా నాయకుల మీద కౌశికరన్న, హరీష్ రెడ్డి గారు మేమంతా కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని మీద విమర్శలు వాళ్ళ ఇష్టారహితంగా, అంటే ఒక మాట్లాడాలంటే దానికి ఒక పద్ధతి పాడు లేకుండా ఏది నోటి కష్టం కనీసము అధికారంలో ఉన్న అనే అటువంటి ఇంగిత జ్ఞానం కూడా వాళ్ళకు ఉంటుందో లేదో అర్థమవుతుంది. అసలు వాళ్ళు అధికారంలో ఉన్నారని అనుకుంటారా, ప్రతిపక్షంలో ఉన్నారా అనుకుంటారా తెలుస్తలేదు. మా మాజీ ఎమ్మెల్యే గారు ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి ఏం సవాల్ విసిరింది అనే దాని మీద వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. శాత కాకపోతే నోరు మూసుకొని ఊపోవాలి తప్ప. అంతేగాని అది చేయకుండా వచ్చి ఏదో ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది మాట్లాడడం, దొంగలు అనడం, దొరలు అనడం, ఇది అంటే వాళ్ళ నోటికి ఎంత వస్తే మాట్లాడడం అనేది సబబు కాదని చెప్పి మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే గారు అడిగినది ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వము 76,000 నౌకర్లు ఇచ్చింది, కేటీఆర్ గారు రాజీనామా చేయమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు అడిగితే మా మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్రన్న కానీ మా నాయకులంతా కానీ కలిసి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఏమిటంటే, మీరు ఇచ్చిన ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కనుక 76,000 కనుక ఉంటే నేను రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పి కోరకంటి చంద్రన్న ఒక సవాల్ విసిరింది. నీకు దమ్ము ఎమ్మెల్యేగా ఉంటే అవి నిరూపిస్తే రాజీనామా చేస్తావు, నిరూపించకపోతే నువ్వు రాజీనామాకు సిద్ధం ఉన్నావా అనే దాని మీద ప్రశ్న. ఇది ఆన్సర్ చెప్పకుండా ఏది పడుతుంది మాట్లాడడం, ఇష్టం వచ్చిన అట్టిగా పోతే ఏదో అవసరము నోటికి వచ్చింది కదా, నేను మేయర్ని కదా, లేకపోతే నేను పార్టీ ప్రెసిడెంట్ కదా, ఎమ్మెల్యేతోటి మెప్పులు పొందకపోతే ఎట్లా అనే విధంగా అవసరం ఉన్నాయి అవసరం లేని మాట్లాడడం అనేది ఇది సిగ్గుచేటు. ఆ విషయాన్ని చెప్పకుండా వాళ్ళు ఏం మాట్లాడుతారు, ఈ ఊరిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయంలో బొందరగడ్డ చేసినమాట చూస్తారు ప్రజలంతా. లక్ష్మీనగర్ ఈ ప్రాంతం అంతా కొరగొడుతుంటే అసలు ఎవరు బొందరగడ్డ చేస్తారు అనేది ప్రజలే చూస్తున్నారు, మేం కాదు. నువ్వు కూలగొట్టింది ఏంటిది, నువ్వు చేస్తున్నది ఏంటిది, అసలు అభివృద్ధికి కూల్చడానికి దానికి ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా? కూల్చడం అంటే ఏ పద్ధతిలో కూల్చా? అభివృద్ధి చేసేటప్పుడు రోడ్డు వైడనింగ్ చేయాలనుకుంటే ఇరుపక్షాల ప్రాంతాలల్లో ఎన్ని ఫీట్లు తీస్తో దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికబద్ధంగా తీసి దాన్ని రోడ్ అభివృద్ధి చేసే పద్ధతిలో పోతే అప్పుడు రోడ్ అభివృద్ధి
దిశగా మనం వైడెన్ చేస్తున్నానే ఒక కాన్సెప్ట్ ఈ ప్రజలలో కలుగుతుంది. కానీ బొందరగడ్డగా తయారు చేస్తున్న ప్రభుత్వం ఎవరిది అంటే రాజ్ ఠాకూర్ మకర్ సింగ్ గారు. అది మర్చి చీటింగ్ వాడి మీరు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బొందరగడ్డ చేశారు. ఇక లేకపోతే ఓసీపీ 5 కోసం మాట్లాడుతున్నారు. అంటే ఆయన 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. మేము ఫస్ట్ ఇప్పటికీ దాదాపు ఒక 2-3 సార్లు సవాల్ చేసినాం. మీ ప్రభుత్వం వచ్చింది, మీ రాజ్ ఠాకూర్కు అత్యంత సన్నిహితుడు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటారు కదా, ఓసీపీని బంద్ చేయించండి. మేము వచ్చి కనుక ఎందుకు బంద్ చేస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళని అడిగితే అప్పుడు మీరు అడగండి. మీకు శాతనైతే మీ శక్తి ఉంటే మూసేయండి. తొందరగడ్డ అని ఇంకోళ్ళను ఆరోపణ చేసుడు కాదు, మీరు బంద్ చేయండి. బంద్ చేస్తే ఎవరద్దు అంటారు. దాని పేరు చెప్పుకొని ప్రజల దగ్గర అనవసరం మాటలు చెప్పి ఓట్లు దండుకొని ఇవాళ వాళ్ళకి ఏం చేస్తలేరు, పబ్లిక్ ప్రజలను నష్టపరుస్తారు. ఈ విషయం మాట్లాడకుండా ఏమైనా చెప్తే అక్కరాని విషయాలు మాట్లాడు. లేకపోతే మా నాయకులు సవాల్ విషయంలో 2 అంశాలు మాట్లాడారు. నెంబర్ 1 ఏంటి, ఉద్యోగాల కోసం చర్చకు రమ్మన్నారు. లేదు, ఈ పట్టణాన్ని అంతా కూల్చి బొందలగడ్డగా తయారు చేస్తున్నారని చెప్పారు. అది నిజమా కాదా అది చెప్పాలి. నువ్వు కూల్చడానికి కారణాలు ఇవాళ బస్టాండ్ ఏరియాలో ఉన్నది, అది కూడా సింగరేణి ల్యాండ్. సంతోషం, వాళ్లకు కట్టుకోమని ఇచ్చారు. ఒక్కొక్కరి దగ్గర 5 లక్షలు 6 లక్షలు వసూలు చేస్తున్నారు కాంట్రాక్ట్, బినామీ కాంట్రాక్టర్ని పెట్టి. అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? వాళ్ళు కట్టుకోమన్నప్పుడు వాళ్ళ శక్తి మేరకు సరే నువ్వు ఇచ్చే మోడల్ ఏదైనా ఉన్నా ఆ మోడల్ ప్రకారం కట్టుకుంటారు కావచ్చు. వాళ్ళకి వెళ్ళిన తోచిన విధంగా కట్టుకుంటారు. వాళ్ళు రేకులు స్టాండ్ చేసి కట్టుకుంటారు కావచ్చు, లేకపోతే ఇంకో బ్రిక్స్ పెట్టి కట్టుకుంటారు కావచ్చు. నీ ఇష్ట ప్రకారం కట్టుకోవాలనేది. నువ్వు ఒక మోడల్ ఇచ్చినా ఆ మోడల్ ప్రకారం వాళ్ళు కట్టుకుంటారు. అది లేకుండా నువ్వు కాంట్రాక్టర్లను ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళ దగ్గర? అది చూడు. మరి వీళ్ళందరికీ బస్ స్టాండ్ దగ్గర అయినా కానీ, రాజేష్ టాకీస్ కాడ అయినా కానీ, ఇవాళ మోయిన్ హోటల్ పక్కపంటున్న వాళ్ళందరికీ కానీ సంతోషంగా వాళ్ళందరికీ కట్టుకోమని చెప్పిన ఓకే. ఆ ప్లేసులలో వాళ్ళే కట్టుకున్నప్పుడు మరి శివాజీ నగర్ వాళ్ళు కానీ, ఓల్డ్ అశోక్ థియేటర్ వాళ్ళు కానీ, మరి హనుమాన్ నగర్ వాళ్ళు కానీ వీళ్ళేం పాపం చేశారు? వాళ్ళని కూడా కట్టుకోమన్నారు కదా. వాళ్ళ స్థలాలు ఒక్కొక్కరు 5 లక్షలు 10 లక్షలు పెట్టి రేకుల షెడ్లు కొనుక్కున్నారు. వాళ్ళ స్థలాలు అన్యాక్రాంతం అయిపోయి ఇలా ఓనరు కిరాయిదారుడు అవుతారు. రేపు ఇది చూస్తలేవు. ఇది చూడకుండా మేము ఇక ఎడలేని అభివృద్ధి చేస్తున్నాం. ఏమన్నంటే చీటికి వాటికి మేము చాలా అభివృద్ధి చేస్తున్నాం. 600 కోట్లు వచ్చినాయి, 800 కోట్లు వచ్చినాయి, ఈ రకంగా చెప్పుకుంటే తప్ప మరి ఈ 600 కోట్లైనా 800 కోట్లైనా ఎక్కడున్నాయో ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. నీ 2.5 సంవత్సర పరిపాలన కాలంలో మీరు ఎన్ని కోట్ల నిధులు తెచ్చిండ్రు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి TUFIDCకి సంబంధించిన 100 కోట్లు, DMFTకి సంబంధించిన 69 కోట్లు, అమృత నిధులు, తర్వాత స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ సంబంధించిన ఈ నిధులను పక్కకు పెట్టి, ఎందుకంటే ఇవి అప్పుడే చంద్రన్న ఎమ్మెల్యే ఉన్న శాంక్షన్ చేయించిన బాపది ఆ లెటర్ ద్వారానే కంటిన్యూ చేసి అవి వచ్చినాయి. ఈ నిధులను తీసేసి మీరు ఏ జీవో ప్రకారం ఎన్ని నిధులు తీసుకొచ్చారు బహిరంగంగా ఈ రామగుండ ప్రజలకు చెప్పండి. ఈ నిధులు మేము తీసుకొచ్చినాం, దీని ప్రకారం అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి. ఇకపోతే వాళ్ళ నోటికి ఏదేస్తాయో మాట్లాడదు. అసలు బీఆర్ఎస్ పరిపాలనలో 10 సంవత్సరంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అంటే ఎంత విచిత్రం అంటే 3 సార్లు బొంతుల రాజేష్ కార్పొరేటర్ ఉన్నాడు. అదే కోకట్ లక్ష్మీనారాయణ మేయర్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. అనిల్ కుమార్ సార్ మేయర్ ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, ఆయన కూడా కార్పొరేటర్ ఉన్నాడు. మాంకాల్ సార్ కూడా కార్పొరేటర్ ఉన్నాడు. మరి ఆయా డివిజన్లు ఎదుగుతాం మనం, ఇంకా మిగతా 50 డివిజన్ల కోసం కూడా చెప్తలేము. మీ 2 డివిజన్లలో ఛాలెంజ్ చేస్తున్నాం. మేము ఏమి అభివృద్ధి కాలేదో మాకు ఒకసారి సూచించదని చెప్పి మేము క్వశ్చన్ చేస్తున్నాం. నీ దగ్గర అభివృద్ధి జరగకపోతే మేము దానికి క్షమాపణ చెప్తాం. నీ దగ్గర అభివృద్ధి చేసినాం, నీ డివిజన్లనే చూపించు. అది ఏమనంటే నేను కార్పొరేటర్గా నేనే చేసుకున్నా అంటే అది నీ దగ్గర జరుగుతున్న నీ గొప్ప. ఇక జరగక అనవసరం మాట చెప్పడానికి మాత్రం ఈ రకంగా ఉంటుంది. అంటే ఈ ఊర్లో నిజంగా అభివృద్ధి దిక్కు కనుక వస్తే రామగుండం కార్పొరేషన్లో అభివృద్ధి జరిగిందంటే బీఆర్ఎస్ రామగుండం కార్పొరేషన్లే కాదు, ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిందంటే టీఆర్ఎస్ పరిపాలననే. ఈ రామగుండంకి వస్తే ఇలా 40,000 గృహాలకు ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇచ్చింది ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వం అవుతుందా కాదు? అసలు నీవు వచ్చి నుంచి ఒక నల్ల కనెక్షన్ ఇవ్వగలుగుతున్నావా? ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తీసుకొచ్చింది ఎవరు? ఈ రామగుండ కార్పొరేషన్కు నీళ్ళు వస్తున్నాయా లేవా? ఈ రకంగా అంటే అభివృద్ధి ఒక నీళ్ళ విషయమే కాదు, ఇక్కడ ఓపెన్ డ్రైనేజెస్ అయితే ఏమి, యూజిడ్ అయితే ఏంది, స్ట్రీట్ లైట్స్ అయితే ఏంది, ఇంకా అనేక రకమైన సంక్షేమం, ఇంకా మెడికల్ కాలేజ్, అంటే పెద్ద పెద్దవి కాకుండా నీ సీట్స్కు సంబంధించిన డెవలప్మెంట్లో కూడా 100 కోట్లు తెచ్చి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఏ డివిజన్లో మీ ఇష్టమైన డివిజన్లో మీరు ఛాలెంజ్ చేస్తే, ఛాలెంజ్కి స్వీకరిస్తే
ఈ డివిజన్ మీ డివిజన్ బొంతలరాజు డివిజన్ అయినా సరే మాంకాల్ సర్వీస్ చేసినటువంటి 2 డివిజన్లలో బాపు నగర్ కానీ లేకపోతే ముందు చేసినటువంటి ఆ డివిజన్ అయినా సరే ఏది గాంధీనగర్ సంబంధించిన డివిజన్ అయినా సరే ఏ డివిజన్లో అయినా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందా కాలేదా అనేది మేము చూస్తాం. నువ్వు వచ్చి నిలబడి మాయంబడి చూడడానికి సిద్ధంగా ఉన్నావా? చూపించకపోతే మేము సమాధానం చెప్తాం ప్రజలకు, మాది క్షమాపణ కోరుతాం. మరి నిజంగా అభివృద్ధి నువ్వు రాక నువ్వు చూపించలేని పరిస్థితులు ఉంటే మరి నువ్వు క్షమాపణ కోరుతావా? ఈ చౌకబారు మాటలు మాని ఎమ్మెల్యేకి మొక్కులు పొందాలంటే మీరు రోజు ఎమ్మెల్యే మీద ఉండండి, మాకు సంబంధం లేదు. ఎమ్మెల్యేకి ఏదో చెవులు ఒప్పుకుంటే కొరుక్కోండి, కానీ ప్రతిపక్ష పోలను విమర్శించే ముందు కొంత ఆచితూచి ఆలోచన చేసి ఏం మాట్లాడాలనేది కూడా తెలుసుకోవాల్సిన ఇంగిత జ్ఞానం కూడా మనకు ఉండాలి. ఒక వ్యక్తిని మన హోదా అయింది సరే, అఫ్కోర్స్ మీరు మేయర్ కావచ్చు, ఇంకొకైనా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కావచ్చు, ఈ హోదా ఉంది కదా అని మాజీ ఎమ్మెల్యేను దొంగలు ఇంకోళ్ళు దద్దమ్మలరుడు అంటే ఎంతవరకు పాపం రాయేషన్న కంటే మొన్ననే హాస్పిటల్ పోయింది, ఆయన కొద్దిగా మైండ్ అప్సెట్ అయి ఉన్నది. మనం వేరే రకంగా మేము ఆలోచించేది ఆయన ఆరోగ్యం బాగాలేదు కాబట్టి అదే ఆరోగ్యం బాగాలేదు అదే అయితే అట్లా అన్నాడు కాబట్టి మనం రాయేషన్నను మన ప్రభుత్వం 2.5 సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత ఎన్ని నియామకాలు, ఇంకా సిగ్గుచేటు ఏంటంటే 10 సంవత్సరాల పరిపాలన కాలంలో కారుణ్య నియామకాలలో సింగరేణి నౌకర్లలో ఎంతమంది డిపెండెంట్లు వచ్చినా 16,000 మంది నియామక పత్రికాలైనా కనీసం ఎమ్మెల్యే లాంటి వ్యక్తులు కూడా నియామక పత్రం ఇవ్వాలి. ఆ రోజు జీఎం గారులే ఇచ్చేది. ఇలా మీరు చేసింది ఏంటిది? ఒక డిప్యూటీ సీఎంని పిలిచి, సింగరేణి డిపెండెంట్ నౌకరు కూడా ఒక డిప్యూటీ సీఎంని పిలిచి అది నియామక పత్రం ఇచ్చి మేము నియామకాలు ఇచ్చినామని చెప్పుకునే దౌర్భాగ్యం మీది. మీరా మళ్ళీ మాకు చెప్పేది? అంటే గంతటి నీచంగా మీరు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇలా మీరు ఏం చేశారు? ఈ ఊర్లో ఉన్నటువంటి పాపం వాళ్ళు పసక గడ్డి పడితే కామన్గా ఏం చేస్తారంటే ఈ కార్పొరేషన్ ప్రాంతంలో పసక గడ్డి పెడితే ఒక మేకపిల్లని కోసుకోవాలని ఒక సామెతగా మైసమ్మ గుళ్ళు కట్టుకుంటారు. విచ్చలవిడిగా అవి ఏమన్నాయో తెలియదు. ఒకే రోజు రాత్రి 46 గుళ్ళను కూల్చి పడేసింది. దానికి అసలు సమాధానం చెప్పేటోళ్ళు లేరు. మున్సిపల్ చెప్తుందా, సింగరేణి చెప్తుందా, నువ్వు చెప్తావా? ఎవరు చెప్పరు. బాధ్యత గల అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు చెప్పలేని వాళ్ళు మొన్నటికి మొన్న ఒక 40-50 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పోషమ్మ చౌరస్తా నడి పోషమ్మలో ఒక వేప చెట్టును తీసారు. అక్కడ ఉన్న ప్రజలు వ్యతిరేకిస్తే అప్పుడు తిరిగి ఇంకో చెట్టును కొట్టకుండా వెళ్ళిపోయారు. నువ్వు గుడిని అభివృద్ధి చేయక వాళ్ళు అద్దట్టలేరు. పోషమ్మ గుడిని అభివృద్ధి చేయాలంటే కావాల్సినంత స్థలం అక్కడ ఉన్నది. నువ్వు ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ప్రతి పోషమ్మ కాడ ఈ వేప చెట్టు కానీ రాళ్ళ చెట్టు కానీ కామన్గా ఉంటాయి, అవి గుర్తరు కాదు. ఆ ఉన్న చెట్లను తీయాల్సిన అవసరం అయితే లేదు అని భావిస్తున్నాం. అయినా ముందు చెట్టును తీసి అంటే మీ సంస్కృతి అంతా ఈ రకంగా నడుస్తుంది. కనీసం మీరు మాట్లాడాల్సిన వ్యవహారాలు అవి చూడాలి. ఊరును అభివృద్ధి ఇప్పుడు 5 నెలలు జనవరిలో ప్రమాణ స్వీకారం చేసిన మేయర్ గారు. మరి ఎన్నిసార్లు మనం కౌన్సిల్ మీటింగ్ పెట్టుకున్నాం? ఈ ప్రజా అవసరాల కోసము ఏమి నీ పరిపాలన విధానం ఏంటో చూడు ఫస్ట్ మేయర్గాను. ప్రజలకు ఎంత రోజొకసారి పోయి తిరుగుతున్నావు కావచ్చు, నీ కాదంటలేను. నీ తిరగడం కాదు, ఏం చేస్తున్నావు అసలు? ఎన్ని డివిజన్లల్లో ఎన్ని నిధులు పెట్టగలుగుతున్నావు? ఏ ఫండ్కు ఎంత వర్క్ ఆర్డర్ చేసినావు? అసలు ఎంత ఎస్టిమేట్ తయారు చేసినావు? ఎన్ని కోట్ల నిధులు నీ దగ్గర ఉన్నాయి? అసలు జనరల్ ఫండ్ ఇవాళ ట్యాక్స్ ఎంత కలెక్ట్ చేయగలుగుతున్నావు? నీ జీతాలు పోను నీ దగ్గర మిగిలే ఫండ్ ఎంత? ముందు ప్రజలకు వివరించు. నా దగ్గర ఇంత ఫండ్ ఉన్నది, గవర్నమెంట్ ఇంత తీసుకొచ్చింది, మరి ఎమ్మెల్యే గారి కృషి వల్ల మేము ఇంత ఫండ్ తీసుకొచ్చినాం, మేము గీ కార్పొరేటర్ల ప్రాంతాలలో గిన్ని అభివృద్ధి చేయడానికి నిధులకి వెచ్చిస్తున్నాం, అసలు నీవు ఏం పని చేయగలుగుతున్నావు గది వివరించు. అది లేకుండా ప్రతిపక్షాల మీద దాడి చేస్తామంటే మేము ఊరుకునేతను లేము. ప్రతిపక్షం మేము ప్రతిదీ ప్రశ్నిస్తాం, దానికి సామరస్యంగా జవాబు చెప్పాలి, ప్రజలకు తెలియజేసుకోవాలి. ప్రతిపక్షాలు విమర్శించింది అబద్ధమైతే నిరూపించుకోవాలి. కానీ అనవసరం మాటలు నిందారోపణలు చేసుడు కాదు. 3 ప్రశ్నలు అడిగిన మా వాళ్ళు, దానికి ఆన్సర్లు మీరు ఇయ్యలే. ఉద్యోగ నోటిఫికేషన్లు సరిగా వస్తే రాజీనామా చేయడానికి మాజీ ఎమ్మెల్యే గారు సిద్ధం ఉన్నారు, మీ ఎమ్మెల్యే గారు సిద్ధం ఉన్నారా? దానికి ఆన్సర్ చేయండి. లేదు కూల్చివేతల మీద అంటే నీ కూల్చివేతలు అనేది ఒక తరగతి ఉన్నదా, ఇది బొందరగడ్డ అవుతుందా లేదా అనేది మీద మాట్లాడితే అది ఒకటి. రెండవది ఇక మూడవది బూడిద అంశం మాట్లాడి ఇక దానికి ఏదో అటీరే సోషల్ మీడియాలలో పెట్టుకుంటూ భుజాలు తలుపుకుంటూ నువ్వు బూడిద
సప్లైలో నీ భాగమే లేకపోతే మరి మా వాళ్ళు ఛాలెంజ్ విసురుతాం, మేము తీసుకొస్తాం, పోషమ్మ గుళ్ళో ప్రమాణం చేయడానికి మీరు సిద్ధం ఉండండి, మా వాళ్ళు ఉంటారు, మరి మీరు రండి, ఎన్నడు వస్తారో మీరే తారీఖు పెట్టండి, మీరే ఒక డేట్ నిర్ణయించి పలానాడు మేము బూడిద మీద ఏ పోషమ్మ గుళ్ళు దొరకడానికి వస్తారంటే మా వాళ్ళు కూడా వస్తారు. మరి బూడిదలో ఎవరు చేస్తారు అనేది ఈ ప్రజానీకానికి అందరికీ అన్ని విషయాల మీద తెలుసు. మీరు ఏదో మాట్లాడాలని చెప్పి ఎమ్మెల్యే మెప్పుల కోసం మాట్లాడితే కొత్త ఈ రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి మీద కొత్తగా పాలకవర్గం ఏర్పడి మేయర్ గారికి నా సూచన ఒకటే, మీరు కొత్తగా పాలకవర్గం ఏర్పడదు కాబట్టి మొట్టమొదటిగా 60 డివిజన్ల అభివృద్ధిని ఎలా చేయాలి, మీకు శాతనైతే ఫస్ట్ ఒకటే పని మొదలు చేయండి. ₹1 దాన సంస్కరణలు చేసేటోళ్ళం బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఇదే చంద్రబాబు ఉన్నప్పుడు ఆ పనిని ముందు చెయ్యి, ఆ పనిని ముందు చెయ్యి. ఈ ఊరికి ₹1 ఎవరైనా సామాన్యుడు చనిపోతే దాన సంస్కారాలు చేసే ఏర్పాటు మేయర్గా నువ్వు నీ కౌన్సిల్ సభ్యులను కూర్చునేట్టుగా కార్పొరేటర్లను కూర్చునేట్టుకొని ఒక తీర్మానం చెయ్యి. మీ ఎమ్మెల్యే సహకారం తీసుకుంటే తీసుకో, ఆ పని చేస్తే ప్రజలను మెచ్చుకుంటారు తప్ప కానీ ఏదో ఎమ్మెల్యే మెప్పుల కోసం మాజీ ఎమ్మెల్యేని కానీ బీఆర్ఎస్ వాళ్ళని కానీ విమర్శిస్తే సహించేది లేదు. ఇది మేము ముందుగా మంచిగా చెప్తున్నాం. ఇక ముందు ఎప్పుడైనా ఇలాంటి ఆలోచనలు చేస్తే మాత్రం మీకన్నా మేము ఎక్కువ ఎదురుదాడి చేయగలుగుతాం. మాకు తిట్టొస్తుంది, మాకు అన్యత్తి రకరకాల భాషలు సంస్కృతంలోనే తిడతాం. మీలాగా ఏది మాట్లాడినా మాట్లాడదు, మాకు కొంత సంస్కారం ఉండి మేము అనవసరం మాటలు మాట్లాడుతున్నాం కాబట్టి ఇకరైనా చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. గోదావరికని కూరగాయల మార్కెట్లో పనిచేసిన హమాలీలకు కూలీ రేట్లు పెంచాలని కరీంనగర్ జిల్లా హమాలీ వర్కర్స్ యూనియన్ మార్కెట్ అధ్యక్షుడు ఎంఏ గౌస్ డిమాండ్ చేశారు. మంగళవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అమల్లో ఉన్న కూలీ రేట్లు పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా లేవని తెలిపారు. 2019లో పెంచిన కూలీ రేట్లే ఇప్పటికీ అమలు కావడంతో హమాలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రెస్ క్లబ్ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మాది కరీంనగర్ జిల్లా హమాలీ వర్కర్స్ యూనియన్ 87 నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా కరీంనగర్ జిల్లా హమాలీ వర్కర్స్ యూనియన్ బ్యానర్ మీదనే కూలీ రేట్లు కానీ హమాలీ సమస్యలు కానీ హమాలీ కార్యక్రమాలు కానీ చేసుకుంటూ వస్తున్నటువంటి కరీంనగర్ జిల్లా హమాలీ వర్కర్స్ యూనియన్ కూరగాయల మార్కెట్ కమిటీ. ఈ సందర్భంగా ఏంటంటే నిన్న కావలసుకొని హోల్సేల్ కూరగాయల వ్యాపారస్తులు రైతులను ఆసాములను పట్టీలు ఆపి, అంటే వాళ్లకు సరుకు తీసుకొచ్చి వేసిన తర్వాత ప్రొద్దున్నే పట్టీ చేసి పంపించేటువంటి విధానం మార్కెట్లో ఉంటుంది. ఆ విధానం ప్రకారంగా ఏంటంటే వాళ్ళ పట్టీలను ఆపి, అంటే వాళ్ళకి ఇచ్చే డబ్బుల్ని ఆపి వాళ్ళందరినీ కుప్పేసి వాళ్లకు పచ్చ కండువాలు కొని తీసుకొచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టించగలిగినరు. హోల్సేల్ వ్యాపారస్తులు వాళ్ళే చేసినటువంటి కార్యక్రమం. నిజంగానే ఇవాళ రైతుల పక్షాన వాళ్ళు నిలబడి కనుక మాట్లాడేటోళ్ళు అయితే ఈ రోజు వరకు కూడా మన మార్కెట్ సముదాయంలో ఆ రైతులకు సంబంధించినటువంటి యూరినల్స్ లేవు, తాగే నీళ్లు లేవు, వాళ్ళు రాత్రి వచ్చే పడుకునే గదులు లేవు. మరి అవిటి మీద లేని ప్రేమ అమాలోళ్ళు పని చక్కగా చేయట్లేదు. అమాలోళ్ళు రైతులను ఆసాములను ఇబ్బంది పెడుతున్నారు, గంపలు ఎత్తేస్తున్నారు, పెట్టెలు ఎత్తేస్తున్నారు, సంచులు ఎత్తేస్తున్నారు, కూరగాయలు తీస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయ్యా మీది ట్రేడర్ లైసెన్స్, మీ ట్రేడర్ లైసెన్స్ అంటే హోల్సేల్ వ్యాపారం చేసుకున్నటువంటి లైసెన్స్ మాత్రమే. మీది హర్తీ మార్కెట్ కాదు, హర్తీ లైసెన్స్ కూడా కాదు. హర్తీ మార్కెట్ హర్తీ లైసెన్స్ అయితే నువ్వు హర్తీదారును అయితే నువ్వు ఎన్ని సరుకులు కొన్నావో అన్ని సరుకులను లాటుకు లాటు లేపే విధానం హోల్సేల్ వ్యాపారం చేసుకునే విధానం ఉంటుంది. మన గోదావరి కానీ పట్టణంలో హోల్సేల్ వ్యాపారం చేయడం కోసం ఉన్నటువంటి దుకాణాలు మల్లేశం గారు చెప్తున్నటువంటి విధంగా కానీ హోల్సేల్ వ్యాపారస్తులు చెప్తున్నటువంటి విషయం కానీ మా 20 దుకాణాలు అని చెప్పి చెప్తున్నారు. 20 దుకాణాలు హోల్సేల్ దుకాణాలు అయితే మీరు చిల్లర కార్డులు ఎందుకు పెడుతున్నారు? ఒక్క 4 దుకాణాలు మాత్రమే హోల్సేల్ వ్యాపారం చేస్తారు. మిగతా 16 దుకాణాలు రిటైల్ వ్యాపారం చేస్తూ ఉంటారు. రిటైల్ వ్యాపారం అంటే 2 కిలోలు 3 కిలోలు 5 కిలోలు అమ్మేటువంటి హోల్సేల్ రీటైల్ వ్యాపారం చేసుకునే దుకాణాలు 16. ఈ 16 దుకాణాలలో పనిచేసేటువంటి వాళ్ళందరినీ మెమేకం చేసి ఈ 4 దుకాణాలకు ఏవైతే పోటీ పడి వ్యాపారం చేస్తున్నాయో వాళ్లకు ఆటంకం కలిగిస్తూ వాళ్లకు విషయము పొంతన కుదరక వాళ్ళ అక్కసంతా కూడా
కూలీలమైన మాఫీ ఏదో తీసుకునే విషయం ఎక్కడిదని చెప్పేసి మేము అంటా ఉన్నాం. మాకు రైతులు శత్రువులు కాదు, ఆసాములు శత్రువులు కాదు. రైతులు ఇవాళ ఆసాములు మార్కెట్కి వస్తేనే మాకు ఇంత అన్నం దొరుకుతుంది, వాళ్ళ క్షేమం కోసమే మేము పనిచేస్తున్నాం. మేము కూలీలం, హమాలి కూలీలమే తప్ప మేము ఇక్కడ మార్కెట్ను శాసించే దౌర్జన్యం చేసేటువంటి వాళ్ళము కాదు అని తేటతెల్లం చేయడం కోసం అయ్యా నిన్న మీరు రైతులు మీటింగ్ పెట్టినారు. మీ మీటింగ్ పెట్టి మీరు చెప్పినందుకు మేము తప్పు పట్టట్లేదు. మా పక్షాన ఏమైనా పొరపాట్లు జరిగితే రైతుల సమక్షాన, ఆసాముల సమక్షాన, మన ప్రెస్ క్లబ్ల సమక్షాన, ప్రెస్ క్లబ్ విలేకరుల సమక్షాన తేటతెల్లంగా మాట్లాడుకోవడం కోసం మేము రెడీ. మేము 40 ఏళ్ళ నుంచి వెళ్ళి మార్కెట్లో కూలి పని చేసుకొని కూలి నమ్ముకొని బ్రతికే వాళ్ళమే తప్ప మేము వ్యాపారస్తులను నువ్వు ఇది చేస్తావు నువ్వు అది చేస్తావు అని చెప్పట్లేదు. ఇక్కడి నుంచి వెళ్ళి మార్కెట్ అక్కడికి తగిన సందర్భం లోపల అప్పుడు సోమవారం సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు ఉండి వాళ్ళు నిర్వహించినటువంటి నిర్వహణ లోపల ఈ మార్కెట్ అక్కడికి తగిన సందర్భంలో 16 షాపులు ఇస్తే ఆ 16 షాపులల్లా ఇవాళ కొత్త వాళ్ళు వచ్చి వ్యాపారము తెలియకపోయినా వ్యాపారస్తులాగా పోటీపడి నడుస్తూ ఉన్నారు. ఇవాళ మేమేమంటున్నామంటే కాంటా బాట్లు పెట్టి నడిపించినటువంటి వ్యవస్థ నుంచి మొదలైనాం. ఇవాళ ఎలక్ట్రానిక్ కాంటలు వచ్చినాయి. ఈ ఎలక్ట్రానిక్ కాంటలలో తూకాల విధం కూడా మంచిగా లేదు అని చెప్పేసి మేము అనలేము, కానీ అనవలసి వస్తున్నది. ఇవాళ మీరు బేరగాళ్ళు, మీరు 10% కమిషన్ తీసుకుంటున్నారు, అది మేము అడుగుతలేము. కానీ మేమేమంటున్నామంటే అయ్యా మా కూలి మీద మేము ఆధారపడి బ్రతికే వాళ్ళం, మీరు కమిషన్లే తీసుకుంటారో మీరు ఏం చెప్తారో మాకు అవసరం లేదు. కానీ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడక తప్పట్లేదు. ఇంకో విషయం కూడా చెప్పినాం, ఈ మార్కెట్కు సంబంధించిన అన్ని అంశాలు మీరు మాట్లాడితే మేము కూడా మాట్లాడవలసి వస్తుంది. మనం ఒక్క గూట్లో ఉన్న వాళ్ళము, ఈ గూటిని ఇచ్చుకొని రోడ్డుకి ఎక్కితే బాగుండదయా అని చెప్పినా కూడా ఆ నాయకత్వం వినలే. హోల్సేల్ వ్యాపారస్తుల నాయకత్వం వినలే. వినకుండా బాటంగా రైతులను పట్టుకొచ్చి హమాలి కూలీలను ఇవాళ దౌర్జన్యం చేస్తున్నారు, కూరగాయలు ఎత్తుకపోతున్నారు అని చెప్పేసి అంటే కూలి అడిగితే కూరగాయలను ఎత్తుకపోతున్నామని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. అయ్యా వాస్తవంగా మీ దగ్గర పనిచేసే గుమాస్తాలన్నీ తీసుకుపోతున్నారు, మీరెన్ని తీసుకుపోతున్నారు మేము కూడా వివరంగా చెప్తాం. మీరు తూకం వేసేటప్పుడు ఒక బస్తాకు 10 కేజీలు తూకంలో కడి చేస్తున్నారు, ఒక గంపాకు 5 కిలోలు కడి చేస్తా ఉన్నారు, ఒక కవర్కు 3 కిలోలు కడి చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు కటింగ్ చేసి రైతుకు టైం మీద పంపిస్తున్నారు కనుక రైతు మిమ్మల్ని ఏమనట్లేదు. సరుకు తీసుకొచ్చి ఇక్కడ వేసినా నాకు టైంకు డబ్బులు ఇచ్చి పంపిస్తున్నాడు, ఇదే చాలు అని చెప్పేసి రైతు ఆసాం వెళ్ళిపోతున్నారు తప్ప నిక్కరంగా రైతును అక్కడ పెట్టుకొని ఆ రైతు తీసుకొచ్చినటువంటి సరుకు 20 రూపాయలకు అమ్మి 10 రూపాయల పట్టి గడిచినటువంటి పద్ధతి మీ హోల్సేల్ వ్యాపారస్తుల పద్ధతి. కానీ మేము కూలి చేసి కూలి డబ్బులు అడుక్కుంటున్నాం. ఇవాళ మేము కూలి పని చేసి అయ్యా అని చెప్పేసి ఆ తువాల పట్టుకొని ఇట్లా అడుక్కుంటే ఓ 4 కాయలు వేస్తాడు, ఏనైనా వేయడు. కానీ ఇవాళ మీరేం చేస్తున్నారు అంటే రైతు తీసుకొచ్చి ఇక్కడ సరుకు దిస్తే ఆ రైతు తీసుకొచ్చిన సరుకును అమ్ముతేనేమో పట్టి చేసి ఇస్తున్నావు, అమ్మకపోతే స్టోరేజ్ చేస్తున్నావు, తెల్లారి సిలక్ మాల్ అంటున్నావు, ఆ తెల్లారి సిలక్ మాల్ అమ్ముడు పోతేనేమో డబ్బులు ఇస్తున్నావు, లేకపోతే తీసుకుపోయి రోడ్డు మీద వారుస్తున్నావు. ఇట్లా మేము ఆసాములను రైతులను కూడా తీసుకొచ్చి ఇక్కడ నిక్కరంగా నిలబెట్టి మాట్లాడేయడం కోసం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా కులం కుశంగా చెప్పడం కోసం మేము రైతుల పట్ల కానీ ఆసాముల పట్ల కానీ ఏమన్నా తప్పిదము మాట్లాడితే రైతులను ఆసాములను మమ్మల్ని క్షమించమని చెప్పేసి అమాని సంఘంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇవాళ మేము బ్రతకాలని చెప్పేసి అనుకుంటే మాకు ఈ కూలి తప్ప వేరే మార్గాలు లేవు. ఎక్కడ మేము కలవనో కొయ్యనో పోయేదానికి ఇక్కడ వ్యవసాయ క్షేత్రాలు కూడా దగ్గర లేవు, మమ్మల్ని ఎవరు విలువరు. ఈ పని చేసుకుంటేనే మేము ఇంటికి రాయి కట్టుకోవాలి, పిల్లలను చదివించుకోవాలి, ఏమన్నా రోగాలు. కరీంనగర్ జిల్లా హమాలి కూలీల ఒప్పందం ప్రకారంగా గోదావరి కని కూరగాయల మార్కెట్ జిల్లా హమాలి వర్కర్ యూనియన్ ఇవాళ నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో హోల్సేల్ వ్యాపారస్తులు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో హమాలీలు దొంగలు కూరగాయలు తీసుకుంటాం అన్నటువంటి విధానంలో మమ్మల్ని వాళ్ళు ఇక్కడ చేయడం జరిగింది. అందుకు విధంగా మేము ఏమంటున్నామంటే ఇక నుండి బండ్ల మీద కానీ ఇంకా ఏ విధంగా కానీ మీకు కూరగాయలు తీసుకోవడం కాకుండా రెండోది అంటే మా శ్రమకు తగ్గట్టుగా కూలి మేము గంప తెచ్చినా గంప కూలి కట్టేయాలి, కాలి పెట్టి తెచ్చినా కూలి కట్టేయాలి, కాలి పెట్టి తెచ్చినా కూలి కట్టేయాలి, లోపడేసిన మాల్కు మళ్ళీ
రిటర్న్ లోపల బయట వేసినా కూడా మాకు ఆ మాలకు పైసలు ఇవ్వాలి. మేము ఇక్కడ నుండి కూడా ఓన్లీ ఒప్పందం ప్రకారం, ఈ ఒప్పందం ప్రకారంగా మాకు ఖచ్చితంగా కూలి రేట్లు పెంచమనండి. మేము కూరగాయలు తీసే విధానం ఎట్లా మార్చుకోవాలని మేము మార్చుకుంటాం. అదే ముట్టి కూరగాయలు వాళ్ళు హోల్సేల్ వ్యాపారస్తులు ఎట్లయితే ముట్టి కూరగాయలు తీసుకోమంటారో ఆ ప్రకారంగా మేము తీసుకుంటాం. కానీ మిగతా మాలు, ఆసామి మాలు, మిగిలిన మాలు లోపల వేసిన దానికి, లోపల నుంచి మళ్ళీ బయట వేసిన దానికి మాకు కూలి కట్టియాలని మేము ఒప్పుకుంటాం. ఈ కూలి రేట్లు మాత్రం మాకు తప్పకుండా కూలి రేట్లు పెంచమని. ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా నగరంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. మంగళవారం వార్డు సందర్శనలో భాగంగా 35వ డివిజన్ పరిధిలోని సప్తగిరి కాలనీ, రాజలక్ష్మి కాలనీ, రాజనగర్ ప్రాంతాల్లో కార్పొరేటర్ జంగపల్లి రమాదేవి శ్రీనివాస్, కమిషనర్ అరుణశ్రీతో కలిసి పర్యటించారు. సందర్భంగా కాలువల్లో పూడికతీత, పిచ్చి మొక్కల తొలగింపు తదితర పనులను పరిశీలించారు. నా స్టైల్లో నేను మీటర్ లోపలికి పోతుంది మేడం. వాయిస్ మిస్ అవుతుంది. చాలాసేపు కూర్చున్నా కొద్ది ఒక్కొక్కటి మర్చిపోడు ఉండమాకు. అదే ఇది ఎమ్మెల్యే గారు ఏమన్నా సాంప్రదాయం పనికి ఇంకా అదే ఈ వాటర్ ఎందుకు స్టాగ్నేట్ అవుతుంది అంటే ఇది డౌన్ అయింది, లోపలికి టమాటర్ అంటే అబ్బాయి అది గురించి వాటర్ అని ఇక్కడనే అనుకుంది. ఫస్ట్ దీన్ని ఏంటంటే కొంచెం మనం డెబ్రిస్ ఏదైనా తీసుకొచ్చేసి ఇదంతా ఓపించి దీన్ని కొంచెం హైట్ లేపితే వచ్చే నీళ్ళన్నీ కూడా నీకు అక్కడ హోల్స్ ఉంటాయి కనుక దాంట్లో నుంచి వెళ్ళిపోతాయి. ఇక్కడ చివరి దత్తరా గట్ల ఉంటుంది బయట తీసుకెళ్ళవు. అవుట్లెట్ లేదు కనీసం అక్కడి వరకు ఇచ్చేయాలి. వినాయకుడు పెట్టుకోరాదు. అంటే ఇప్పుడు మన మెయిన్ ట్రైన్ దాకా పోతుంది.
రామగుండంలో భాగంగా ఈరోజు 35 డివిజన్కు సంబంధించి రెండవసారి స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా కొత్తగా ఏర్పడిన కాలనీలతోటి ఇక్కడ అంతా కూడా బురదమయమై బుషెస్ అన్నీ కూడా వచ్చేసి కనీసం ఇక్కడ నిలువ నీడలేని పరిస్థితిలో ఈ డివిజన్ను మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. అంతకుముందు కొత్తగా ఏర్పడిన కాలనీ, ఈ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేక యూజీడీకి సంబంధించిన వ్యవస్థ పూర్తిగా ఇబ్బందులు పడి ఎవరి ఇళ్లలో వాళ్ళకే అక్కడ రోగాలు వచ్చిన పరిస్థితి. గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచన చేసి వెంటనే ఈ రాజలక్ష్మి కాలనీ పూర్తిగా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని అనుకున్నప్పుడు మొన్ననే దాదాపుగా సంవత్సర కాలం లోపల ఈ డ్రైనేజీ వ్యవస్థను కూడా మొత్తం పూర్తిగా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎలక్ట్రిసిటీ కూడా పూర్తిగా రావడం జరిగింది. కానీ ఇంకో కొన్ని రోడ్ల వ్యవస్థ కూడా చేయవలసిన అవసరం ఉన్నది. కానీ ఇప్పటికే దాదాపుగా 1000 కోట్ల రూపాయలు ఈ డివిజన్కు కేటాయించి ఇప్పటికే అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. గతంలో 2 సంవత్సరాల క్రితం ఈ డివిజన్ ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా ఈ వర్షంతో వచ్చే నీరంతటితోటి కూడా పూర్తిగా డివిజన్లో దాదాపుగా 100 ఇళ్ళు మనం ఖాళీ చేయించి ఇతర ప్రాంతాలకు తరలించవలసిన పరిస్థితి ఏర్పడేది. ఆ సమయంలో మా సోదరుడు గడ్డం శ్రీనివాసు వారి మిత్ర బృందము మొత్తం కలిసి ఎప్పుడు కూడా ఇక్కడ ప్రజలందరికీ కూడా ఇబ్బంది అవుతూ ఉన్నది. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలంటే దాదాపుగా కోట్ల రూపాయల వ్యవస్థతోటి స్ట్రామ్ వాటర్ డ్రైన్ ఏదైతే ఆ చివరి ఇంటి నుంచి మెడికల్ కాలేజీ వరకు కూడా పూర్తి స్థాయిలో స్ట్రామ్ వాటర్ డ్రైన్ కట్టడం జరిగింది. కానీ ఇక్కడ మెడికల్ కాలేజీ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ వరకు రోడ్ అంతా కూడా కోసుకుపోయి అక్కడ మళ్ళీ పూర్తిగా మెయిన్ రోడ్ ఏదైతే ఉన్నదో అది కూడా డ్యామేజ్ అవుతూ ఉన్నది. దానికి సంబంధించి R&B వాళ్ళతోటి గౌరవ కమిషనర్ గారు ఈరోజు మాట్లాడేసి ఆ రోడ్డు వ్యవస్థను కూడా పూర్తిగా ఆ స్ట్రామ్ వాటర్ డ్రైన్ అలాగే రోడ్డును కూడా పూర్తి చేయాలి అనే ఆలోచనతోటి ఇప్పటికే మేము అందరం కూడా పోయి అక్కడ చూడడం జరిగింది. ఆ పనులు కూడా కంప్లీట్ చేస్తాం. ఏదైతే రాజలక్ష్మి కాలనీకి సంబంధించిన మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మా గౌరవ కార్పొరేటర్ సోదరిమణి రమాదేవి గారి ఆలోచన మేరకు తప్పకుండా ఇక్కడ ఈ ఎల్ షేప్లో ఉన్న రోడ్డు ఏదైతే ఉన్నదో అది 20 ఫీట్లతోటి పూర్తిగా మేజర్ రోడ్డు కనుక డ్రైన్ అంతా రోడ్ అంతా కూడా తప్పకుండా పూర్తి చేసి దాన్ని ప్రజలకు అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వార్డు ప్రజలందరూ కూడా మాట ఇస్తూ ఉన్నాం. తప్పకుండా ఏదైతే చెప్పని పనులే చాలా చేసినాం, చెప్పినవి కూడా అన్నీ కూడా పూర్తి చేస్తాం. చేసి ఇవన్నీ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకున్నాము, అది పూర్తి చేస్తాం. గత 20 సంవత్సరాల నుంచి రామగుండం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఎలాంటి చిన్న రోడ్డు కానీ డ్రైనేజీ కానీ యూజీడీ కానీ స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ కానీ ఎలక్ట్రిసిటీ వ్యవస్థ కానీ ఏది లేకుండా 20 సంవత్సరాల నుంచి ప్రజలు నిరంతరం వర్షాకాలం వస్తే ఈ డ్రైన్ల పక్కకు కాలువల పక్కకు నివసించి ఆ వర్షంలో కాలంలో వాటర్ అంతా కూడా స్నాగ్నెట్ కావడం వల్ల దాంతో దోమలు ఈగలు వచ్చేసి అందరూ రోగాల బారిన పడి ఇబ్బందులు పడ్డ పరిస్థితులు మనం గమనించినాం. ఇప్పుడు ప్రజలందరూ కూడా వాటన్నిటినీ కూడా ఉపశమనం కలిగించి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారితో కలిసి గౌరవ కమిషనర్ గారు, కార్పొరేటర్ గారు మేమందరం కూడా ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఏం చేస్తే బాగుంటారు, వాళ్లకు ఇబ్బందులు లేకుండా ఏం చేయాలో ఆలోచన చేసి ప్రజల ఆలోచన మేరకు వారు ఏదైతే కోరుకుంటా ఉన్నారో వారి ఆలోచనకు తగ్గట్టుగా ఈ డివిజన్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ మాట ఇస్తా ఉన్నాం. ధన్యవాదాలు. రామగుండం కార్పొరేషన్ లిమిట్స్లో మనం ప్రతి డివిజన్ డైలీ ఒక పెట్టుకోవడం జరిగింది. వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి సీజనల్ కండిషన్స్ కూడా దానిలో భాగంగా ప్రికాషన్ మెజర్స్లో భాగంగా ఈరోజు 35 డివిజన్ రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి మేయర్ గారు కోఆర్డినేషన్తో కార్పొరేటర్ అండ్ మా మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యాము. అక్కడ రాజీవ్ నగర్ కొన్ని ఏరియాస్ ఎక్కడైతే సెమీ స్లమ్ టైప్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ మేము ఫస్ట్ ఫోకస్ చేస్తున్నాం. లైక్ దట్ రిమైనింగ్ ఆల్ అదర్ ఏరియాస్లో కూడా టుమారో నుంచి కంటిన్యూస్గా రెగ్యులర్ డివిజన్లో భాగంగా అన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మేజర్ ఇష్యూస్ ఇక్కడ ఏరియా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా వీళ్ళు రెక్టిఫై అయ్యారు. థ్యాంక్ యూ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.